సో చెప్పండి, మీరు ఈ కూరగాయలు మార్కెట్ అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చారు. బేసిక్ గా స్టోరీ అంతా అక్కడే రన్ అవుతుంది. అవును అవును 60% ఆఫ్ ద మూవీ అక్కడే ఉంటది. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్ లోకి వెళ్ళి మహాలక్ష్మి లాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? అంటే అమ్మాయిలను చూసాం చాలా మంది. అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా కూరగాయలు కొంటున్నప్పుడు కానీ అరే ఆ అమ్మాయి బాగుంది అలా ఆబ్వియస్లీ అనిపిస్తుంది, మనకి ఎక్కడే అనిపిస్తా ఉంటది. అందం అనేది ఎక్కడున్నా మనం అనిపిస్తుంది కదా అందంగా ఉన్నారు అనేసి. ఆ క్యారెక్టరైజేషన్ అంటే నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ అంత ఇండిపెండెంట్, ఎందుకంటే రియల్ లైఫ్ లో చూసుంటాం మన ఫ్రెండ్స్ లో. ఓకే. అంటే ఈ క్యారెక్టర్ మీ కెరీర్ కి ఏ రకంగా బూస్ట్ కాబోతుంది? క్యారెక్టర్ కన్నా సినిమా అండి ఇది. సినిమా నాకు కొంచెం మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఓకే. అంటే నా క్యారెక్టర్ కొంచెం సెటిల్డ్ యాక్టింగ్ ఉంటది. మా డైరెక్టర్ ఎలా చెప్పాడు నాకు ఫాలో అయితే. ఇంతకు ముందు కొంచెం నేను డ్రామాటిక్, కొంచెం నాకు ఓవర్ యాక్టింగ్ అనిపించేది. ఇప్పుడు కొంచెం సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంది. మా డైరెక్టర్ చేయించాడు అలా నాకు. సో అదే డిఫరెన్స్. ఓవరాల్ గా అన్నిటికంటే స్టోరీ అండి ఇది. సెకండ్ హాఫ్ లో చాలా థింగ్స్ రిలేట్ చేసుకుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం హిలేరియస్ గా హ్యాపీగా కామెడీ వెళ్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం అందరూ రిలేట్ చేసుకుంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఏమైనా ఉంటాయి? ఉంటాయి. అది కామన్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే అంతే. అందరూ అమ్మాయిలు అంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో అమ్మాయిలు ఉంటారు కదా. ఓకే. సో మీరు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇచ్చారు హీరోకి. సో అవునండి, ప్రతి షాట్ లో ప్రతి సీన్ లో అమ్మాయి నన్ను తిడుతూనే ఉంటది. అమ్మాయి ఓకే తిడుతూనే ఉంటది. మీరు రియల్ లైఫ్ లో అలాంటి క్యారెక్టరేనా? కొద్దిగా అండి తిడతానండి. అంటే ఎవరైనా తింగర్ వేషాలు వేస్తే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, చెప్పండి. దూకుడు సినిమా అది, ఇది మహేష్ బాబు అంటారు కదా, ఏదో వేసుకుని ఇంత ఉంటుంది అందులో. అంటే నేను అదే అమ్మాయి మనకు ఇప్పుడు ఎమోషన్స్ కి హైట్ కి సంబంధం లేదు. మిమ్మల్ని తప్పు చేసి మాట్లాడారు. జస్ట్ సింపుల్. ఇప్పుడు కోపం అందరికి వస్తుంది. వచ్చిన కోపమే, పెద్దవాళ్ళకి వచ్చిన కోపమే. సో దానికి హైట్ పర్సనల్ హీరోయిన్ బాడీ షేమింగ్ చేస్తున్నాడు, 100% చేస్తున్నాడు. హీరోయిన్ తొక్కేస్తుంది. అంటే ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది, నేను చేస్తున్నాను. నిజంగా చెప్పండి, అనిపిస్తుంది అలా కొంచెం నేను ఇన్సెక్యూర్ అయినా మీరు అట్లా. అంటే సాధారణంగా హీరోయిన్స్ అంటే హైట్, మంచి లుక్ వైజ్ మీరు ఎక్స్ప్లెనేషన్ జనరల్ గా నేను ఎలా చెప్పాను అంటే, చూసే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఈ అమ్మాయి చూడడానికి ఇంత చిన్నపిల్ల ఉంది, ఓ ఎగిరేది కూడా. ఎందుకంటే చాలా సార్లు చాలా మంది అన్నారు నాతో, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. హైట్ పక్కన పెడితే చూసాం మనం, బుట్టెట్లో చూసాం. నాకు నేను తను అడిగి నీ ఫోన్ చెప్పా, నీ బుట్టెట్లో నీ క్యారెక్టర్ బాగా నచ్చింది, బాగా వస్తున్నావు ఇట్లా అంటే. ఈమె ధమ్కి హీరోలో కొంచెం పర్ఫార్మెన్స్, హైపర్ పర్ఫార్మెన్స్. ఓకే. అంటే ఈ ధమ్కీలు ఇవ్వడం ఎక్కడ నేర్చుకున్నారు? ఎట్లా మీకు వంట పట్టింది? ఎంతమంది బాయ్స్ ప్రపోజ్ చేస్తారు? ఎంతమంది? మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నా నేను. ఆవిడ కొద్దిగా రెబల్ ఇష్టం అనమాట ఆవిడ. సో ఆ జీన్స్ చూస్తూ 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 పెరిగాను కదా, సో అలా అయ్యిండొచ్చు.